హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్నెయిల్ చూశారు కదా. ఫ్రాక్ కుడుతున్నా అండి మా పాపకి. ఈ ఫ్రాక్ పింక్ కలర్ ఫ్రాక్ వచ్చేసి గ్రీన్ కలర్ కోట్ వస్తుంది. ఫ్రాక్ విత్ కోట్. ఈ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా అండి. మా పాపకి ఈ ఫ్రాక్ నచ్చింది, అందుకనే ఇలానే కుట్టమంటుంది. అయితే ఇలాగే కుడుతున్నా. సేమ్ ఫ్రాక్ అండి, మా చిన్న పాపకు కూడా ఇలాగే కుడుతున్నా. ఆమెకు చిన్న పాపకి పెద్ద పాపకి సేమ్ ఫ్రాక్ సేమ్ కోట్ వచ్చేసి. మీరు కొత్తగా మిషన్ నేర్చుకున్నట్టయితే నేను బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగా జాకెట్లు కానీ అన్ని స్టిచ్చింగ్ చేస్తానండి. మీరు ఒకవేళ నేర్చుకుంటా అంటే కామెంట్ చేయండి. బ్లౌజులు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగా జాకెట్ కానీ ఈ బోట్ నెక్ బ్లౌజ్ కానీ ప్రిన్స్ కట్ కానీ ఏవైనా సరే మాకు ఇది నేర్చుకోవాలని ఉంది అక్క అని ఒక కామెంట్ చేస్తే నేను అది కుట్టి మంచిగా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ క్లారిటీగా కుట్టి క్లియర్గా నేను వీడియో పెడతాను. ఏమైనా డౌట్ ఉంటే కూడా మీకు చెప్తాను. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మనం డైరెక్ట్ క్లాత్ కొనుక్కొచ్చుకొని నేర్చుకున్న దానికంటే మన ఇంట్లో పాత చీరలు మనము కట్టుకొని చీరలు ఉంటాయి కదా, ఆ వాటితో కూడా మంచిగా లాంగ్ ఫ్రాక్స్ లంగా జాకెట్ అన్నీ నేర్చుకోవచ్చు ఈజీ. టైలర్ షాప్లలో బోటెక్లలో స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అది క్లాత్ మనము కొన్నదానికంటే డబుల్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అవుతుంది. అదే మనము ఈజీగా నేర్చుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు యూట్యూబ్లో మంచిగా ఈజీగా అందరూ నేర్పిస్తున్నారు కదా. మనము ఆ ఒక్కొక్క పార్ట్ కూడా చూసుకొని కూడా మనకు రాంది అర్థం కాంది కూడా మంచిగా అర్థమయ్యేటట్టు వీడియోలు ఉంటున్నాయి. మంచిగా లాంగ్ ఫ్రాక్స్ లంగా జాకెట్ నేర్చుకుంటే మన పిల్లలకి మనమే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకా బాధ ఏమి ఉండదు. చూడండి, ఫ్రాక్ అయితే అయిపోయింది. ఓన్లీ ఇక కోట్ కుడుతున్నా. కోట్ కుట్టేస్తే అయిపోతుంది. ఈజీగా కుట్టేయచ్చు. ఒక కుచ్చు పెడితే అయిపోతుందండి. ఫ్రాక్ తొందర అయిపోతుంటుంది. ఇంకా మనకు అంబ్రిల్లా డ్రెస్ అనార్కలి అట్లా అవి ఇంకా ఈజీగా అయిపోతాయి. అవి కుచ్చు పెట్టేది ఉండదు కదా మధ్యలో. అవి ఓన్లీ కట్ చేసి మధ్యలో అటాచ్ చేస్తే అయిపోతుందండి. ఇది కొంచెం కుచ్చు పెట్టుకుంటాం కాబట్టి ఇక కుచ్చు కాడనే కొద్దిగా లేట్ అవుతుంది. ఇక మిగతాదంతా ఈజీగా అయిపోతుంది. ఇక కోట్ అయితే ఇంకా చాలా ఈజీ. మనం ఇట్లా కుట్టి కూడా తిరగల తీసేస్తే ఇంకా తొందర అయిపోతుంది. మనము దానికి హెమ్మింగ్ పెట్టాలి, వేరే ఇంకా దాని క్లాత్ వేసి మనము కుట్టాలంటే అట్లా టైం పడుతుంది. కానీ ఇప్పుడు నేను కుట్టే విధంగా అయితే చాలా వచ్చేసి కట్ వర్క్ కటింగ్ చూడండి బాగుందని చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది. మా పాపకు కూడా చాలా నచ్చింది. మీకు మిషన్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఫ్రాక్ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.